మూవీ ఫ్యాక్ట్ అసల చాలా రోజుల నుండి 'కల్కి 2' సినిమా ఇష్యూ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. మేకర్స్ ఎప్పుడైతే ఒక ఆఫీషియల్ నోట్ విడుదల చేశారో, ఆ ఆఫీషియల్ నోట్‌లోనే ఏమున్నది? అసలు 'కల్కి 2' గురించి ఎందుకు చాలామంది ట్రెండింగ్ న్యూస్‌గా స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు ఏం జరిగిందంటే, సందీప్ రెడ్డి వంగ తోటి దీపికా పడుకొనే ఒక సినిమా చేయాల్సుంటుంది. బట్ ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అది సందీప్ రెడ్డి వంగ గారు ఆఫీషియల్‌గా ఒక ట్వీట్ వేసి ముందే చెప్పారు. ఇది అయిన ఒక 6 నెలల గ్యాప్ తర్వాత, 2 మంత్స్ గ్యాప్ తర్వాతో తెలీదు. తర్వాత రీసెంట్‌గా మొన్న వైజయంతి మూవీస్ మేకర్స్ అందరూ కూడా ఒక ఆఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేశారు. దీపికను 'కల్కి 2' సినిమా నుండి రిమూవ్ చేస్తున్నట్టు అని. సో, ఎందుకు రిమూవ్ చేశారో దాని గురించి కారణాలు అవేంటి కూడా చెప్పలేదు. కానీ కొన్ని సోషల్ మీడియాస్‌లోని ఒక ట్రెండింగ్ న్యూస్ అయితే నిలుస్తుంది. ఏంటా న్యూస్ అంటే 'కల్కి 2' సినిమా కోసం దీపిక తను ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందని, ఇంకోటేంటంటే తను డేట్స్‌ని కొంచెం అడ్జస్ట్ చేసుకోలేకపోయిందని, దానివల్లే దీపికని రిమూవ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ఆఫీషియల్‌గా ఒక నోట్ రిలీజ్ చేశారని చెప్పారు. అయితే దీపిక క్యారెక్టర్ 'కల్కి' సినిమాలోని చాలా ఇంపార్టెంట్ రోల్. 'కల్కి' సినిమా మొత్తం గూడా ఆధారపడి ఉన్న క్యారెక్టరే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక. అలాంటిది ఇప్పుడు దీపిక క్యారెక్టర్ వేరే వాళ్ళతోటి రీప్లేస్ చేస్తే ఎవరు ఆ హీరోయిన్? అసలు 'నాగార్జున' గారు ఏం ప్లాన్ చేశారు? దీపికను లేకుండా లేకపోతే ఆ రోల్‌లోని వేరే క్యారెక్టర్‌ని లేదంటే వేరే హీరోయిన్‌ని తీసుకుంటారా? అన్న డౌట్స్ అయితే చాలా మందికొచ్చాయి. మరి చూడాలి 'కల్కి 2' సినిమాలోని దీపిక రోల్‌ని ఎవరు బ్యాలెన్స్ చేసి మరి నటిస్తున్నారు అని. చాలామంది 'అనుష్క' అని అంటున్నారు. కొంతమంది ఆహ్, వేరే వేరే హీరోయిన్‌లతోటి ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఇమేజెస్‌ని చెక్ చేస్తున్నారు. సో, ఇలా 'కల్కి 2' మూవీ న్యూస్ అనేది ఒక ట్రెండీ హాట్ టాపిక్‌గా మారింది. సో, ఇంతవరకు 'కల్కి 2' సినిమాలోని దీపిక రోల్ మరి ఎవరు ప్లే చేస్తున్నారో 'నాగార్జున' గారు ఇంకా ఆఫీషియల్‌గా చెప్పలేదు. సో, త్వరలో చెప్తారని మూవీ మేకర్స్ కూడా వెల్లడించారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి?